హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి కేవలం మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్తో వెజ్ పులావ్. ఈ వెజ్ పులావ్ ఎలా తయారు చేస్తారో ఇన్స్టెంట్గా ½ అవర్లో కంప్లీట్ చేయొచ్చు. దీన్ని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక రైస్ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బగారా ఆకు, ఒక 2-3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచి, అలాగే ఒక 4 మిరియాలు, ఇలా స్పైసెస్ అన్నింటినీ వేసుకోవాలి. మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని చాప్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్ కాస్త వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యారెట్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా టర్మరిక్ పౌడర్, ఇప్పుడు మన ఫైనల్ వెజిటేబుల్ వచ్చేసి టొమాటోస్ని చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ రెసిపీని ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు, కర్రీ చేసే ఓపిక లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, దీన్ని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. అలాగే ఇందులో ఇప్పుడు ఒక ½ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే సాల్ట్, స్పైసీనెస్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ½ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ కలిసేలాగా మిక్స్ చేసుకున్నాను. గ్లాసెస్ రైస్ కుక్కర్లో గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ని వాష్ చేసి నానబెట్టాను. ఇప్పుడు ఇందులో 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. దీన్ని డైరెక్ట్గా ఇప్పుడు ఆ మసాలాలో యాడ్ చేసుకున్నాను. ఒకసారి ఈ విధంగా అలా పైన మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం.